నమస్తే, నేను సంజన. నిత్య జీవితంలో మనం రోజు ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటాం. ఎన్నో రకాల రోగాలు మనం మంచాన పడేంత వరకు కూడా తెలియదు. అలాంటి వాటికి ఫిజియోథెరపీ మంచి పరిష్కార మార్గం. ఇందుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది అశోక రీహాబిలిటేషన్ సెంటర్. అసలు ఫిజియోథెరపీలో ఎన్ని రకాలున్నాయి? డిస్క్ ప్రాబ్లమ్స్ నయం చేయడానికి ఎలాంటి టెక్నిక్స్, ఎక్విప్మెంట్స్ ఉపయోగిస్తారు? ఫిజియోథెరపీలో ఎన్ని రకాల మ్యానిపులేషన్స్ ఉన్నాయి, టెక్నిక్స్ ఉంటాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాహుల్ గుల్వే, ఫిజియోథెరపిస్ట్, మాన్యువల్ థెరపిస్ట్, అలాగే పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సో బేసిక్గా ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కీళ్ళ నొప్పులే కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, స్పైన్తో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. సో అటువంటి వారికి ఏం చెప్తారు? అసలు ఎందుకు వస్తున్నాయి చిన్న ఏజ్లోనే? ఎస్ అండి, ఇప్పుడు ఏదైనా మనకి పెయిన్ వస్తుందంటే దానికి రీజన్ ఏదైతే ఉందో ఏదో ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏదైనా చిన్న స్ట్రెయిన్స్ అయినా లేదంటే డే టు డే యాక్టివిటీస్లో రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ అంటాం అనమాట. ఓవర్ సిట్టింగ్ కానివ్వండి, ప్రొలాంగ్ స్టాండింగ్స్ కానివ్వండి. సో ఇలా ఏదో ఒక రీజన్ ఉంటుంది ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడానికి. సో ఫస్ట్ ఎప్పుడైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుందో ఆ స్ట్రక్చర్ వీక్ అవ్వడం మొదలవుతుంది. సో ఆ వీక్ స్ట్రక్చర్ని ఎప్పుడైతే వాడడం మళ్ళీ మనం స్టార్ట్ చేస్తామో పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ వస్తుందో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి వాటికి ఇప్పుడు మనం మన దగ్గర ఏదైతే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఇవి చాలా అడ్వాన్స్డ్ వేలో మనం వాటికి పరిష్కారం ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ మనం చెప్పిన ఏదైతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉన్నాయో లేదంటే మనం చెప్పే ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి పేషెంట్స్ క్రమం తప్పకుండా చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ పెయిన్స్ అన్ని పక్కన పెడితే చాలా మందికి ఫిజియోథెరపీ అంటే తెలియదు, కొంతమందికి తెలుసు. సో ఈ ఫిజియోథెరపీ అనేది ఈ నొప్పుల్ని తగ్గించడానికి అసలు ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారు? సో ఫిజియోథెరపీ అనేది బేసికల్గా ఏదైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుందో దాన్ని రిపేర్ చేయడానికి, ఆ స్ట్రక్చర్ని స్ట్రెంత్ చేయడానికి, ఆ స్ట్రక్చర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అయినప్పుడు మనకి పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ వస్తుంది. సో దానికి మనం ఎలాంటి ఆ స్ట్రక్చర్కి రిపేర్ అవ్వాల్సిన హీలింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయకుండా, లేదంటే ఆ స్ట్రక్చర్కి స్ట్రెంత్ చేయకుండా, లేదంటే ఆ స్ట్రక్చర్ ఏదైతే మెకానిజం ఉందో దానికి మనం ఎప్పుడైతే రెస్ట్ ఇవ్వకుండా దాన్ని అలాగే మళ్ళీ యూజ్ చేసుకుంటూ వెళ్తామో సో ఆ స్ట్రక్చర్ ఇంకా ఫర్దర్గా డిటోరేట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బేసికల్గా ఫిజియోథెరపీ అనేది ఆ స్ట్రక్చర్ ఏదైతే డ్యామేజ్ అయిందో దానికి కావాల్సిన ఒక హీలింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. ఎలాగైతే ఇప్పుడు మనం ఒక ట్రైన్డ్, ఒక క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారో, ఇప్పుడు అక్కడ స్ట్రక్చర్ డ్యామేజ్ అయినప్పుడు మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఎప్పుడైతే తీసుకుంటామో సో ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయకూడదు, దాంతోపాటు ఫిజియోథెరపీలో ఉండే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో హై పవర్ లేజర్స్ కానివ్వండి, షాక్ వేవ్స్ కానివ్వండి, సో ఈ ఆర్పిడబ్ల్యూఎంఎస్ అంటాం అనమాట, మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ థెరపీస్, ఇవన్నీ ఆ స్ట్రక్చర్ రిపేర్కి మనకి ఎక్కువ యూజ్ అవుతుంది అన్నమాట. సాధారణంగా మనం కనుక చూసుకుంటే చిన్న డ్యామేజెస్ అయినప్పుడు మన బాడీయే రిపేర్ చేసుకుంటుంది. కానీ ఆ ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు బాడీ మల్టిపుల్ టైమ్స్ రిపేర్ చేయడానికి ప్రయత్నించి ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో దాన్ని రిపేర్ చేయడం మానేసి ప్రొటెక్ట్ చేయడం మొదలు పెడుతుంది అన్నమాట. అంటే చాలామందికి ఇప్పుడు ముందుకు వంగినప్పుడు నొప్పి రావడము, లేదంటే మెట్లు ఎక్కి దిగినప్పుడు నొప్పి రావడము, లేదంటే ఎక్కువసేపు కూర్చున్నప్పుడు నొప్పి రావడము. సో ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఏం చేస్తారంటే ఆ యాక్టివిటీ చేయడమే అవాయిడ్ చేసేస్తారు. ఓకే, ఆ యాక్టివిటీ చేస్తే పెయిన్ వస్తుంది కాబట్టి. సో అలా కాకుండా మనకి ఆ యాక్టివిటీ చేసేటప్పుడు పెయిన్ వస్తుంది కాబట్టి ఆ స్ట్రక్చర్ వీక్ ఉంది, డ్యామేజ్ ఉంది కాబట్టి మనం ఫిజియోథెరపీలో ఆ స్ట్రక్చర్కి కావాల్సిన స్ట్రెంథనింగ్ ప్రోటోకాల్స్ మీద వర్కౌట్ చేస్తాం కాబట్టి బాడీకి అది ఇంకా హ్యాడ్ అండ్ బెనిఫిట్ లాగా మారుతుందన్నమాట. సో ఎప్పుడైతే స్ట్రక్చర్ రిపేర్ అవ్వడం జరుగుతుందో, స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుందో, పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఆటోమేటిక్గా తగ్గుకుంటూ వస్తుంది కాబట్టి ఆ ఫంక్షనింగ్ కెపాసిటీ ఆ స్ట్రక్చర్ది పెరుగుతూ వెళ్తుంది కాబట్టి వీళ్ళ పేషెంట్స్ డే టు డే యాక్టివిటీస్ ఏదైతే కాంప్రమైజ్ అయి ఉన్నాయో అవి కూడా రిస్టోర్ రావడం జరుగుతుంది. సో బేసిక్గా మన బాడీలో ఏదైనా పార్ట్ దగ్గర చాలా పెయిన్ వస్తుంది అనుకోండి, స్ట్రెస్ అవుతుంటే ఇండికేట్ చేస్తోంది. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, దాన్ని చాలా సివియర్ స్టేజ్కి తీసుకెళ్తారు. సో అటువంటి వారికి ఏం చెప్తారు? ఎస్ సేమ్ ఇప్పుడు ఏదైనా స్ట్రక్చర్ మనకి పెయిన్ వస్తుంది అనుకుంటే దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది. ఏదో మనం పడ్డాము, లేదంటే ఏదైనా బండిలో వెళ్ళేటప్పుడు ఏదైనా జర్కి మూవ్మెంట్ అయింది, లేదంటే ముందుకు వంగి ఏదైనా మనం స్ట్రేట్ అయ్యేటప్పుడు చాలామందికి ఎక్లక్ కానీ సౌండ్ వచ్చేసి అప్పటి నుంచి పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు చాలామందికి డే టు డే యాక్టివిటీస్లో వాళ్ళు అనుభవించే ఉంటారు.
సో ఇలాంటి సందర్భాల్లో ఏం జరిగింది, ఎందువల్ల పెయిన్ స్టార్ట్ అయింది, ఏ రోజు నుంచి పెయిన్ స్టార్ట్ అయింది, వాళ్ళ హిస్టరీ తెలుసుకున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది, పేషెంట్స్ చెప్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందికి పేషెంట్స్కి తెలియదు, ఏం జరిగింది అనేది తెలియదు, పెయిన్ ఎందుకు వచ్చింది అనేది కూడా తెలియదు. సో వాళ్ళకి ఏం జరగలేదండి, ఇంజురీస్ ఏం జరగలేదు అంటారు. కానీ వాళ్ళకి పెయిన్ అయితే ఫ్యూ మంత్స్ నుంచి, ఫ్యూ డేస్ నుంచి, ఫ్యూ ఇయర్స్ నుంచి ఉందని చెప్తూ ఉంటారు. సో ఏదైనా ప్రాబ్లం అనేది, పెయిన్ అనేది వచ్చినప్పుడు మనకి ఒక 1-2 డేస్ ఆ పెయిన్ ఉంది, వెళ్ళిపోయింది అంటే వెల్ అండ్ గుడ్. కానీ ఆ పెయిన్ అనేది మనం యాక్టివిటీస్ చేసే కొద్దీ వస్తూ ఉంది, బ్రేక్ తీసుకుంటే తగ్గుతుంది, లేదంటే ఏదైనా హోమ్ రెమెడీస్ తీసుకుంటే తగ్గుతుంది, మళ్ళీ ఆ పెయిన్ వస్తుంది అనుకుంటే తప్పకుండా అలాంటి వాళ్ళు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రాబ్లం అనేది మనకి ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది అంటే అక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువ ఉంది అని అర్థం. అండ్ ఆ స్ట్రక్చర్ డ్యామేజ్ని మనం ఇన్ టైంలో కనుక ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది లాంగ్ రన్లో ఇంకా వర్స్ట్ అయ్యే అవకాశం ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్గా చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారా పెయిన్స్ని రెడ్యూస్ చేయడానికి? ఎస్, అండి ఇప్పుడు ప్రతి మనకి బాడీ అనేది డిఫరెంట్ సెగమెంట్స్తో ఫామ్ అయి ఉంటుంది. ఇప్పుడు జాయింట్స్ అయినా, బోన్స్ అయినా, లేదంటే లిగమెంట్స్ అయినా, మినిస్కస్ అంటాం, దాంతోపాటు మజిల్స్ అంటాం, ఫేషియా అంటాం. ఓకే, సో ఇలాగా ఏదైనా ఒక స్ట్రక్చర్ మనకి లో నుంచి పెయిన్ వస్తుంది అంటే ఇప్పుడు నర్వ్ రూట్ ఇన్వాల్వ్ అయినప్పుడు డిఫరెంట్ పెయిన్ ఉంటుంది మనకి, ఫేషియా లేదా రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ పెయిన్ ఉంటుంది. ఇప్పుడు మనకి లోపల జాయింట్ లోపల అరుగుదల ఉన్నప్పుడు డిఫరెంట్ పెయిన్ ఉంటుంది, డిఫరెంట్ యాక్టివిటీస్లో పెయిన్ ఉంటుంది. సో మనం ప్రతి కేస్ డిఫరెంట్గా, యూనిక్గా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం తీసుకునే ఫిజికల్ ఎగ్జామినేషన్, అబ్జర్వేషన్స్, వాటిని బేస్ చేసుకొని వాళ్ళకి ఏ స్ట్రక్చర్లో ప్రాబ్లం ఉంది అని పేషెంట్స్కి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం మనకు కొన్ని ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఎట్ ది సేమ్ టైం మనకి రేడియోలజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని క్లబ్ చేసుకొని, బేస్ చేసుకొని మనకి ప్రాబ్లం ఏంటి అనేది నిర్ధారణకి రావడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం మనం వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని బేస్ చేసుకొని ఏ రకమైన ట్రీట్మెంట్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మాన్యువల్ థెరపీ అప్రోచెస్లో చాలా మాన్యువల్ థెరపీ మ్యానిపులేషన్స్ అంటాం, మొబిలైజేషన్స్ అంటాం, దాంతోపాటు ఫేషియల్ రిలీజ్ టెక్నిక్స్, వెజరల్ మ్యానిపులేషన్, ఇలా చాలా రకాల మాన్యువల్ థెరపీ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో బేసిక్ ఇప్పుడు వెజరల్ మ్యానిపులేషన్స్ కావచ్చు, థెరపీ వల్ల అంటే లైక్ దాని వల్ల యూజెస్ ఏంటి అసలు? వెజరల్ మ్యానిపులేషన్స్ అంటే, వెజర్ అంటే ఆర్గాన్ అంటే ఇప్పుడు ఏదైనా మనకి ఆర్గాన్ రెస్ట్రిక్షన్స్ ఉన్న, ఆర్గాన్ చుట్టూ ఉండే ఫేషియా టైట్నెస్ ఉన్న చాలామందికి పెయిన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా చాలామందికి స్టమక్ పెయిన్ మనం చూస్తూ ఉంటాం కామన్గా, లేదంటే ఫీమేల్స్లో పీరియడ్స్ ఉన్నప్పుడు ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఆర్గాన్ దాని ఫంక్షనింగ్ కెపాసిటీ ప్రాపర్గా ఉన్నప్పుడు ఆ ఆర్గాన్ ఏదైతే మొటిలిటీ అండ్ మొబిలిటీ అంటాం, ఆ ఆర్గాన్ ప్రాపర్గా మూవ్ అవుతుంది, దాని ప్లేస్లో ఆర్గాన్ హెల్తీగా ఉంది అనుకుంటే అక్కడ మనకి దాని ఫంక్షనింగ్ వాల్యూస్ చాలా బాగుంటాయి, ఫంక్షనింగ్. కానీ ఎప్పుడైతే ఆర్గాన్ రెస్ట్రిక్షన్స్ ఉంటుందో, మనం అల్ట్రాసౌండ్లో వాటిల్లో చూసినప్పుడు మనకి పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ చాలామందికి పెయిన్ ఉంటూ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో మనం ఆర్గాన్స్ని మొబిలైజ్ చేయడం జరుగుతుంది, అక్కడ ఉండే ఫేషియాని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో స్ప్లింటర్స్ అంటాం, వాటిని మొబిలైజ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఆ ఆర్గాన్ రెస్ట్రిక్షన్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వడం వల్ల, ఆ ఆర్గాన్ ప్రాపర్గా పనిచేయడం వల్ల మనకి పెయిన్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్ అప్రోచెస్ మాన్యువల్ థెరపీలో. కాల్ తీసుకుందాం. చక్రపాణి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే చక్రపాణి గారు. చక్రపాణి గారు వినిపిస్తోందా? టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి సార్ తో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. టీవీ సౌండ్ ఏం లేదు. చెప్పండి. హలో రాహుల్ సార్, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సార్. ఇది నాకు ముఖాల నొప్పుల ప్రాబ్లం బాగుందండి. ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేసుకున్నా కానీ మామూలుగా అనిపిస్తుంది, ఆయింట్మెంట్ రాసుకుని వస్తుంది. ఒక ట్రీట్మెంట్ ఇది మన ఫిజియోథెరపీ కూడా చేసుకున్నాం సార్ చాలా సార్లు, వారం చేసుకున్నా కూడా అదే మామూలుగా మళ్ళీ ఒక 4 రోజులు ఉంటే తర్వాత మామూలు స్థాయికి వస్తున్నది. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే నాకు అర్థమయ్యలేదు. కొందరు అంటారు అంటే మొత్తానికి రీప్లేస్మెంట్ చేసుకోమంటారు, రీప్లేస్మెంట్ భయం అవుతుంది. అయితే ఇప్పుడు దాదాపు ఈ ప్రాబ్లం ఏర్పడి 2-3 years అవుతుంది సార్. అది మరి ఫిజియోథెరపీ చేసుకుంటే ఎట్లా కాదా అని నాకు మళ్ళీ. మీ వయసు ఎంత ఉంటుందండి? కావాలి మాకండి. మీ వయసు ఎంత ఉంటుంది? 70 years. ఎక్స్రేస్లో మీరు తీసుంటారు కదా, దాంట్లో ఏ స్టేజ్ ఉందని చెప్పారు? ఆస్టియోఆర్థరైటిస్ అరిగిపోయింది, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్తా? అట్లా దాదాపు లాస్ట్ పొజిషన్ అనుకోండి. లాస్ట్ స్టేజ్ అనుకుంటున్నారా?
ఇప్పుడు ఎప్పుడైనా కానీ చాలామందికి మనకి లాస్ట్ స్టేజ్కి వెళ్ళారు అంటే సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అంటాం, రీప్లేస్మెంట్ సర్జరీస్. కానీ కొంతమందికి మాకు సర్జరీ వద్దండి, మేము ట్రీట్మెంట్ సర్జరీకి వెళ్ళము, మాకు ఓన్లీ ఫిజియోథెరపీ ట్రీట్మెంటే కావాలి అని మన దగ్గరికి రావడం జరుగుతుంది. సో వాళ్ళకి డెఫినెట్గా ఈ మాన్యువల్ థెరపీ అప్రోచెస్తో మేము చెప్పే ఎక్సర్సైజెస్తోని ఆ స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. జాయింట్ చుట్టూ ఉండే మజిల్స్ని కూడా మనం ప్రాపర్ వేలో స్ట్రెంథనింగ్ కనుక చేయగలిగితే మన మొబిలిటీ అండ్ ఏదైతే ఉందో, మన ఏదైతే వెయిట్ బేరింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని మనం పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు స్ట్రిక్ట్గా నాకు సర్జరీ వద్దు అనుకుంటే మనం చేసే ఏదైతే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉందో అది మీకు హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే జాయింట్ పెయిన్స్ చాలా మంది ఎక్కువ డిస్క్ ప్రాబ్లమ్స్ తో మీ దగ్గరకు వస్తూ ఉంటారు. సో అటువంటి వారికి త్వరగా రెడ్యూస్ చేయడానికి ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారు? సో ఇప్పుడు త్వరగా రెడ్యూస్ చేయడం అనేది కాన్సెప్ట్ మనం పక్కన పెడితే, సో మనకి ఒక డిస్క్ డిజనరేట్ అయింది, లేదంటే డిస్క్ ప్రొలాప్స్ అయింది, లేదంటే ఆ డిస్క్ దగ్గర నర్వ్ రూట్ కంప్రెస్ అవుతుంది, దానివల్ల మనకు లోకల్ రిఫరల్ పెయిన్ వస్తుంది అనుకోండి. సో ప్రతి స్ట్రక్చర్ మన బాడీలో డ్యామేజ్ అయింది, బాగా అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడ రికవరీ అనేది మల్టిపుల్ వేస్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ కానివ్వండి, లేదంటే సివియారిటీ ఆఫ్ పెయిన్ కానివ్వండి, ఇంతకుముందు ఏజ్ ఆఫ్ ద క్లయింట్ అన్నాం. ఇప్పుడు ఇలాంటివన్నీ మనకి ఒక ఇన్ఫ్లుయెన్సింగ్గా పనిచేస్తూ ఉంటుంది ఓవరాల్గా రికవరీకి రావడానికి. అండ్ మనం చెప్పిన ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వాళ్ళు ఎలా ఫాలో చేస్తున్నారు అనేది. సో ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్నాం కేసు, మనకి ఇప్పుడు మైల్డ్ మోడరేట్ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ కేసు అనుకోండి, తొందరగా రికవరీ అవుతుంది. తక్కువ ఏజ్ ఉందో అనుకోండి, తొందరగా రికవరీ అవుతుంది. మనకి ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ అండ్ ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం రికవరీ స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కానీ తప్పకుండా వాళ్ళు కనుక మనం చెప్పిన సెషన్స్ అన్నీ తీసుకోగలిగితే మనకి మంచి సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. చాలామంది కొంచెం వర్క్ చేసినా కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. అసలు బేసిక్గా ఈ ప్రాబ్లమ్స్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కైండ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ప్రాపర్ స్లీప్ లేకపోవచ్చు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవచ్చు. ఎందుకని అంటారు సార్? సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఏదైనా ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి డైరెక్ట్ పుష్ఫుల్ మూవ్మెంట్ యాక్సిడెంటల్ ట్రామా రీజన్ అయితే, కొంతమందికి ఇలాంటివి రిపీటెడ్ స్ట్రెయిన్ ఇంజరీ, ఓవర్ యూసేజ్ కానివ్వండి, ప్రాపర్ డైటరీ ఇన్సఫిషియన్సీ కానివ్వండి, లేదంటే ప్రాపర్ స్లీప్ కానివ్వండి, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో వాటిని మనం డిగ్ చేసే క్రమంలో కొంతమంది ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వగలుగుతారు, కొంతమంది ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వలేరు అన్నమాట. సో వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కానివ్వండి, ఒకసారి స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది అంటే, పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ మొదలైంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అవ్వడం మొదలైంది అనుకుంటే తప్పకుండా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మనం చెప్పినట్టుగా ఫాలో అయితేనే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. లేదంటే ఇంకా వర్స్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, చాలా సివియర్ కేసెస్లో కొన్నిసార్లు సర్జరీ వరకు వెళ్లాల్సి వస్తుంది. బట్ అందరూ కూడా సర్టన్ ఏజ్లో ఇంట్రెస్ట్ చూపించరు. సర్జరీ లేకుండా నయం చేసే ఛాన్సెస్ ఫిజియోథెరపీలో ఉన్నాయి? తప్పకుండా అండి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఓల్డెన్ డేస్లో కనుక తీసుకుంటే ప్రతి కేసు సర్జరీకి వెళ్ళే కేసే కాకపోవచ్చు. సో కొంతమంది మా దగ్గర స్ట్రిక్ట్గా మాకు సర్జరీస్ వద్దని అనుకుంటారు. సో ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ ఉన్న పక్షంలో కూడా మనం మన బాడీకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ప్రొవైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. మనం చెప్పే వర్కౌట్స్ ఏదైతే ఉన్నాయో, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు చేయగలగాలన్నమాట పేషెంట్స్. సో వాళ్ళు ఎప్పుడైతే చేయగలుగుతారో, మనం చెప్పిన అన్ని సెషన్స్ రాగలుగుతారో, డెఫినెట్గా అక్కడ ఎంతో కొంత స్ట్రక్చర్లో మార్పు మనం తీసుకొచ్చే అవకాశం లేకుండా లేదు. మనం మార్పు తప్పకుండా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆన్లైన్లో ఫిజియోథెరపీకి సంబంధించి చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో అందరూ వెళ్ళకుండా ఎవరు వాళ్ళు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకపోయినా ఎవరికి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు ఆ ప్రెజర్ ఎంత యూజ్ చేయాలి? పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది. సో అది తెలియకుండా ఎలా పడితే అలా యూజ్ చేసి దానివల్ల ఏమైనా ప్రాబ్లం అయ్యాక అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఆన్లైన్లో మార్కెట్స్లో ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, కొంతమంది ఇప్పుడు ట్రాక్షన్ కిట్స్ అంటాం. ఇప్పుడు మా దగ్గర మొన్ననే ఒక కేసు వచ్చింది, హోమ్ కిట్ అన్నమాట. సో నెక్ పెయిన్ వస్తుందని ట్రాక్షన్ కిట్ పెట్టుకున్నారు. సో అప్పుడు ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల పెయిన్ అనేది ఇంటెన్సిటీ ఎక్కువ పెరిగింది. కొంతమంది యూట్యూబ్స్లో వాటిల్లో చూసి కూడా ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటూ ఉంటారు. సో కొంతమందికి ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత బాగుంటుంది, కొంతమందికి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత పెయిన్ ఎక్కువ అవడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఆసక్తి చూపించారు అన్నమాట. సో ఎప్పుడైనా కానివ్వండి, మనకి ఎప్పుడైనా మంచి ఒక క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ సమక్షంలో వాళ్ళు చెప్పిన ఏదైతే ఎక్సర్సైజెస్ ఉన్నాయో అవి చేయడం వల్లనో, లేదంటే ఫిజియోథెరపిస్ట్ చెప్పిన మొడాలిటీస్ వాడడం, ప్రాపర్ క్లినిక్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఎంతకైనా మంచి ఉపాయం అన్నమాట. యా సార్, ఒక కాల్ తీసుకుందాం. వల్లి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే వల్లి గారు. వల్లి గారు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి సార్తో మాట్లాడండి.
ఆహా. నమస్తే అండి. వల్లి గారు చెప్పండి, టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి. అన్నీ ఉందండి డాక్టర్ గారు. నాకు చెప్పండి హలో హలో మీరు చెప్పండి. కన్ఫ్యూజ్ అవుతారు, టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టండి. నా వాయిస్ నాకే వినిపిస్తోంది, మీరు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. వినిపిస్తోందా? యా, కట్ అయింది. సో Yes. బేసిక్గా జిమ్కి వెళ్తూ ఉంటారు, ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు, బాడీ పార్ట్స్ పట్టేస్తూ ఉంటాయి చాలా మందికి. సో అది ఎక్కువ చేయడం కూడా మంచిది కాదని చెప్తూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్? సో ఇప్పుడు చాలామంది జిమ్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ట్రైనర్స్ ఉన్నప్పుడు వాళ్ళ పర్యవేక్షణలో చేయడం జరుగుతుంది ఎక్సర్సైజెస్. కొంతమంది వాళ్ళకి సీనియర్ అయినప్పుడు వాళ్ళ ఓన్గా చేయడం జరుగుతుంది. ఏదైనా ఒక స్ట్రక్చర్ మీద మనం వర్కౌట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మనకి ఆ స్ట్రక్చర్ స్ట్రెయిన్ అయినప్పుడు కొన్ని సెట్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత మనకి చాలు అన్నప్పుడు ఆపేయడం ఎంతగానైనా మంచిది. మనకి మజిల్ స్ట్రెయిన్ అయిన తర్వాత కూడా కొంతమంది వర్కౌట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో ఇంజురీస్ అయ్యే అవకాశాలు కూడా లేకుండా లేవండి. అలాంటి సందర్భాల్లో ఇంజురీస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి కేసెస్ మా దగ్గరికి చాలా ఎక్కువ మొత్తంలోనే రావడం జరుగుతుంది. సో ఏదైనా వర్కౌట్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ క్వాలిఫైడ్ ట్రైనర్ పర్యవేక్షణలు చేయడం మంచిది. ఎట్ ది సేమ్ టైం మనం వర్కౌట్ చేసేటప్పుడు మనకి చాలు అన్నప్పుడు ఎక్సర్సైజెస్ ఆపి కాసేపు రెస్ట్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే మంచిది. సో ఇక్కడే చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్. ఫిజియోథెరపీ చేస్తారు కదా, సో బాడీ టు బాడీ ఒక పర్సన్ చేస్తే అది ఓకే, బట్ ఫిజియోథెరపీలో యూజ్ చేసే ఎక్విప్మెంట్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఏమైనా సఫర్ అవుతామా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు? సార్, ఏదైనా ఎలక్ట్రోథెరపెటికల్ మోడాలిటీ అనేది మనం తీసుకొని దానికి ఒక క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ హ్యాండిల్ చేసేటప్పుడు వాళ్ళకి దాని ఇండికేషన్స్ కానీ కాంట్రా ఇండికేషన్స్ కానీ, అంటే దేనికి యూజ్ చేయాలి దేనికి యూజ్ చేయకూడదు అనేది వాళ్ళు చదువుకొని రావడం జరుగుతుంది. కాబట్టి దాంతోపాటు వాళ్ళకి ఎంత ఇంటెన్సిటీలో దాని మనం మోడాలిటీ డోస్ ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి యూజ్ చేసేటప్పుడు ఇలాంటి మోడాలిటీస్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో దాని గురించి ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం ఉండదు. అండ్ ఫిజియోథెరపీ అనేది ఓన్లీ మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో యూజ్ అవుతున్న ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ విత్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అంట. సో ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు ఏదైనా 1-2 సెషన్స్ వాళ్ళు తీసుకొని చూస్తారు, వాళ్ళకే అర్థమైపోతుంది ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దాని ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంటుంది అనేది. సో దాని గురించి అయితే పేషెంట్స్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ మధ్య కాలంలో ట్రెండింగ్లో చాలా బాగా వినిపిస్తోంది కైరో ప్రాక్టీస్. సో ఎవరైనా బాడీ పార్ట్స్ పట్టేస్తే కనుక అది చేయించుకుంటారు. సో అది ఎంతవరకు మంచిదంటారు మీరు? కైరోప్రాక్టిక్ కానీ లేదంటే ఆస్టియోపతి కానీ ఒక ట్రీట్మెంట్లో ఉండే ఒక పార్ట్. సో కైరోప్రాక్టిక్ అనేది ఇట్ ఈస్ అ మాన్యువల్ థెరపీ అప్రోచ్. మాన్యువల్ థెరపీలో అలాగే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాన్యువల్ థెరపీ టెక్నిక్స్ ఉంటాయి. సో అదొక ట్రీట్మెంట్లో భాగం కాబట్టి సో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ ట్రీట్మెంట్ని కూడా మన మ్యాడాన్ మోడాలిటీ లాగా యూజ్ చేసుకుంటే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేగాని ఒకటే కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ తీసుకొని దాంతో ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోతుంది, కొంతమంది ఒక 1-2 డేస్లోనే ప్రాబ్లం తగ్గిపోతుంది అని అది చూసి రావడం జరుగుతూ ఉంటుంది. విచ్ ఇస్ అ రాంగ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. 1-2 రోజుల్లోనే పేషెంట్కి ప్రాబ్లం బాగా అయిపోవడం, మ్యానిపులేషన్ చేస్తే కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్ చేస్తే బాగా అయిపోతుంది అనేది ఇట్ ఈస్ అ రాంగ్ కాన్సెప్ట్. సో కానీ దాంతోపాటు మనం ఏదైతే ప్రాపర్ వే ఆఫ్ ట్రీట్మెంట్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంతకైనా అది చాలా మేలుగా ఉండే అవకాశం ఉంటుంది పేషెంట్. మరొక కాల్ తీసుకుందాం. వల్లి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే వల్లి గారు, వినిపిస్తోందా? వల్లి గారు వినిపిస్తోందా? టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. మళ్ళీ కాల్ కట్ అయినట్టుంది. సో బేసిక్గా ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం చాలా ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది స్పైన్. మన స్పైన్ హెల్తీగా ఉండాలంటే మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? స్పైన్ హెల్తీగా ఉండాలి అంటే డెఫినెట్గా మీరు అన్నది వాస్తవం. మన బాడీలో బ్రెయిన్ అండ్ స్పైన్ అనేది కోర్ ఏరియా కింద కన్సిడర్ చేస్తాం. సో స్పైన్ హెల్తీగా ఉండాలంటే డెఫినెట్గా మన డే టు డే యాక్టివిటీస్లో మన ఏదైతే సిట్టింగ్ ఎక్కువ మనం కూర్చుంటాం, కొంతమంది మాత్రం స్టాండింగ్లో కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో సిట్టింగ్లో కూర్చున్నప్పుడు అప్రైట్ పొజిషన్స్ కూర్చోవడం. ఈ మధ్య కాలంలో ఎక్కువ స్క్రీన్స్, మొబైల్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి చాలామంది స్లౌస్లో కూర్చొని ప్రొటెక్టెడ్ నెక్ పొజిషన్లో కూర్చోవడం జరుగుతుంది. సో అలాంటి సందర్భాల్లో లాంగ్ అవర్స్ టుగెదర్ మనం స్లౌచ్ పొజిషన్లో లేదంటే రాంగ్ పొజిషన్లో కూర్చోవడం వల్ల లోపల ఏదైతే స్పైన్లో, మెడలో కానీ నడుములో కానీ డిస్క్లు అరిగిపోయే అవకాశాలు లేకుండా లేవు. ఎక్కువ ఇలాంటి కేసెస్ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఏదైనా మన వర్క్ స్టేషన్ కానీ మనం కూర్చునే చైర్స్ కానీ కంఫర్టబుల్గా ఉండేటట్టు చూసుకోవడం.
స్లౌచ్లో పొజిషన్ అవాయిడ్ చేయడం, ఎట్ ది సేమ్ టైం ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్ అంటాం, అంటే గంటల తరబడి కూర్చొని ఉండకుండా ఒక 40 మినిట్స్కి మనం బ్రేక్స్ తీసుకోవడం, ఇలా చేయడం వల్ల డెఫినెట్గా స్ట్రక్చర్ ఇరిటేట్ కాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం డైలీ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాపర్ డైట్ అండ్ న్యూట్రిషన్స్ ఎంతైనా మన స్పైన్కి హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా మంది చాలా ఎర్లీ ఏజ్లో బెండే నడుస్తూ ఉంటారు. సో ఫిజియోథెరపీ ద్వారా దాన్ని స్ట్రైట్ చేసి పర్ఫెక్ట్గా చేసే ఛాన్సెస్ ఉన్నాయా? పోస్చర్ కరెక్షన్స్ అనేవి డెఫినెట్గా మనకి ఒక కీ రోల్ లాగా హెల్ప్ అవుట్ అవుతుందండి పోస్చర్ కరెక్షన్లో. సో ఫిజియోథెరపీలో ఇప్పుడు సపోజ్ మనం జిమ్కి వెళ్ళి బైసెప్స్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు బైసెప్స్ సైజ్ ఎలా అయితే పెరుగుతుందో, మనం ట్రైసెప్స్ని మీద వర్కౌట్ చేయకపోతే డెఫినెట్గా ఆ స్ట్రక్చర్ వీక్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ అగనిస్ట్ అండ్ యాంటీగనిస్ట్ ఎఫెక్ట్ కంపల్సరీ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే ఏరియా మీద మనం ఎక్కువ వర్కౌట్ చేస్తున్నామో, ఎటువైపు అయితే ఏ విధంగా అయితే మనం కూర్చుంటున్నామో, నిలబడుతున్నామో, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన నేచర్ ఆఫ్ జాబ్ని బట్టి, మన స్టైల్ ఆఫ్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ని బట్టి మన పోస్చర్ డివేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దానికి ఫిజియోథెరపీ అనేది చాలా బ్యూటిఫుల్గా హెల్ప్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైతే మజిల్స్ వీక్ అయినాయో దాన్ని మనం స్ట్రెంత్ చేయడంలో, స్టిఫ్ ఉండే మజిల్స్ని రిలీజ్ చేయడంలో ఎంతైనా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి తప్పకుండా హెల్ప్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది వర్క్ ప్లేస్లో ఎక్కువసేపు నిలబడి ఉండొచ్చు, లేదా కూర్చుని వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అటువంటి వారికి తిమ్మిర్లు ఎక్కడం, లేదా కాలు పట్టేసి ఫట్ మని విరుగుతూ ఉంటుంది. సో అటువంటి వారికి ఫిజియోథెరపీలో ఎటువంటి రిలీఫ్ ఉంటుంది? సో ఇప్పుడు మనకి కొంతమందికి ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మోకాళ్ళ దగ్గర నుంచి క్రిపిటస్ సౌండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అదొక డీజనరేటివ్ చేంజెస్ కండిషన్ కూడా మనం అనొచ్చు. కొంతమంది క్రాంప్స్, నిద్రలో అలా వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి కూడా డెఫినెట్గా కొన్ని వైటమిన్స్ డెఫిషియన్సీస్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇలాగ ప్రతి ప్రాబ్లంకి ఒక కారణం ఉంటుంది. కాబట్టి కాల్ వచ్చిందా? యా సార్. ఎస్ యా సార్, మరొక కాల్ తీసుకుందాం. వెంకట్ కాల్ చేస్తున్నారు. నమస్తే వెంకట్ గారు. సార్తో మాట్లాడండి. చెప్పండి, సార్తో మాట్లాడండి. నమస్తే సార్, రాహుల్ గారు. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు ఒక 1 month గా బ్యాక్ పెయిన్ బాగా సివియర్ గా ఉంది సార్. అది అంటే నేను కూర్చొని వర్క్ చేస్తాను, చాలా సివియర్ గా ఉంది. అది అర్థం కావట్లేదు, ఏదన్నా ఇంటర్నల్ కిడ్నీ రిలేటెడ్ పెయినా లేదంటే మామూలుగా కూర్చోవడం వల్ల వస్తుందా అనేది అర్థం కావట్లేదు. ఫిజియోథెరపీ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, దాని ద్వారా ఏమన్నా నయం చేయవచ్చా? డెఫినెట్గా అండి, నయం చేయొచ్చు ఫిజియోథెరపీ ద్వారా. కాకపోతే మీకు పెయిన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అంటే కూర్చున్నప్పుడు వస్తుందా, లేదంటే ఎక్కువసేపు యాక్టివిటీ చేసిన తర్వాత వస్తుందా? కూర్చున్నప్పుడు ఉంటదండి, లేచిన తర్వాత కూడా కొంచెం ఉంటుంది అనిపిస్తుంది. బట్ కూర్చున్నప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. పెయిన్ లోకలే ఉంటుందా, అక్కడి నుంచి ఏదైనా రిఫర్ అవుతుందా కాళ్ళకి? కొంచెం కాలుకి కూడా వస్తుందండి. ఓకే. సో యూజువల్గా మనకి ఇప్పుడు పెయిన్ అనేది మెకానికల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఏదైనా స్ట్రక్చర్లో డ్యామేజ్ అవడం వల్ల, లేదంటే మీరు అన్నట్టుగా ఆర్గాన్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా అయ్యే అవకాశాలు లేకుండా లేవు. ఎందుకంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ కానీ, కిడ్నీలో ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు మనకి బ్యాక్ పెయిన్ సాధారణంగా వస్తూ ఉంటుంది. ఎలా అయితే పీరియడ్స్లో మనకి బ్యాక్ పెయిన్ వస్తుందో ఫీమేల్స్లో, అలాగే ఏదైనా ఆర్గాన్, ఇంటర్నల్ ఆర్గాన్, అబ్డామినల్ ఆర్గాన్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ఆ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేసిన తర్వాత, మీది సిట్టింగ్ జాబ్ అంటున్నారు కాబట్టి తప్పకుండా మీకు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ద్వారా పెయిన్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక థెరపిస్ట్ ఎక్సర్సైజెస్ ఏదైతే మనం చెప్పడం జరుగుతుందో, మీకు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏదైతే చేయడం చెప్తామో, ఏవైతే మీరు క్రమం తప్పకుండా ఫాలో అవ్వాల్సి వస్తుంది అన్నమాట. అంటే మార్నింగ్ నేనైతే వాక్ అనేది ఏం చేయను సార్. అది అదొకటి నాకు ఇష్యూ ఉంది. అంటే మార్నింగ్ నేను జనరల్ గా రెగ్యులర్ వాక్ చేయాలనుకున్నాను, చేయలేకపోతున్నాను. బట్ దాని వల్ల కూడా అటువంటి ఎఫెక్ట్ ఏమైనా ఉందా? చేస్తే బాగుంటుందంట, చేస్తే క్యూర్ అవుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు వాకింగ్ అనేది, జాగింగ్, ట్రెడ్మిల్స్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, ఇవన్నీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కింద కన్సిడర్ చేస్తామండి. ఇవన్నీ హార్ట్కి మంచిది. కానీ స్పెసిఫిక్గా మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకోండి, సో అక్కడ ఉండే మస్కులర్ సిస్టమ్స్ కానివ్వండి, అక్కడ ఉండే ఫేషియా కానివ్వండి, అక్కడ ఉండే డిస్క్ కానివ్వండి, అక్కడ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. ఆ స్ట్రక్చర్ స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి పెయిన్ వస్తుంది. కాబట్టి మనకి ఆ స్ట్రక్చర్ మీద మనం స్పెసిఫిక్గా వర్కౌట్ చేయడం వల్ల, ఆ స్ట్రక్చర్ రిపేర్ అవడం వల్ల, ఆ స్ట్రక్చర్ స్ట్రెంత్ అవడం వల్ల మీకు ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వాకింగ్ అవి మీరు చేయాలనుకుంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. కాకపోతే మీ ప్రాబ్లం ఏదైతే ఉందో దీనికి ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక కొన్ని ట్రీట్మెంట్ సెషన్స్ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు వర్కౌట్ చేయడానికి టైం లేదు అంటున్నారు కాబట్టి, టైం లేదు అంటే డెఫినెట్గా మీరు పెయిన్తో సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో సఫర్ అవ్వాల్సిందే. సో మనం వర్కౌట్ చేయకుండా ప్రాబ్లం సార్ట్అవుట్ అవ్వాలంటే అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. సో మీ లైఫ్ స్టైల్ని మీ స్ట్రక్చర్ని రిస్టోర్ చేయడానికి మీరు టైం తీయాల్సిందేనండి. సో ఆయన్ని పక్కన పెడితే, సో చాలా మంది ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీడే వాళ్ళ లైఫ్లో చెయ్యరు.
చాలా ఉండదు. నెగ్లిజెన్స్ చేస్తారు. సో బేసికల్లీ 10,000 స్టెప్స్ నడవాలి, బట్ 10,000 నడవరు. సో బేసికల్లీ తిన్నాక కూడా నడవరు. సో అటువంటి వారికి ఏం చెప్తారు? ఎస్ సరే, ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఎనర్జీ ఇంటేక్ అవుతుందో దాన్ని మనం ఎక్స్పెండిచర్లో పెట్టకపోవడం వల్ల డెఫినెట్గా ఫ్యాట్ డిపాజిట్స్ కానీ లేదంటే మనకి కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కానివ్వండి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో వాళ్ళల్లో మనం సాధారణంగా ఈ పెయిన్నే కాకుండా వేరే ఇష్యూస్ కూడా చూడడం జరుగుతుంది. ప్యాథలాజికల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో ఎక్సర్సైజెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్కి ఎవరైతే సర్చ్ చేస్తారో హెల్త్ కాన్షియస్గా ఉంటారో వాళ్ళకి తెలుసు. సో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వర్కౌట్ చేయడం డైలీ చేయడం జరుగుతుంది. కొంతమందికి తెలిసిన ల్యాక్ ఆఫ్ టైం వాళ్ళు దానికి చేయలేని సందర్భాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుందో సో అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తే మంచిది. అప్పుడు కూడా స్టార్ట్ చేయకపోతే ఇంకా ప్రాబ్లం ఎక్కువైనప్పుడు వాళ్ళు తప్పకుండా సో మీ స్టార్ట్ దగ్గరికే రావాలి ఇంకా. ఎస్ యా సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి అశోక రిహాబిలిటేషన్ ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.